గురి ఈ బంగారం సారా కూడా పో. ఇంకేముంది, లంచ్ అవతారాలు. ఏసీబీ వలలో ఒకే రోజు 5గురు, అందులో ఓ టీవీ రిపోర్టరు. సుధపూస. ఏ చోట లేనిది లంచము, అన్నింటిలో పాలు పంచుకుంటుంది లంచము. ఏ చోట లేనిది లంచము, అన్నింటిలో పాలు పంచుకుంటుంది లంచము. దేనికైనా కావాలి లంచము, దేనికైనా కావాలి లంచము. ఈ అలవాటే మరవదా ప్రపంచము. ఏ పని జరగాలన్నా కిందంగా చేయి జరపాలి, ఏ పని జరగాలన్నా సాటుగా కథ నడవాలి, ఏ పని జరగాలన్నా తెర లోపల ఒక వ్యవహారం జరగాలి. పైసా పైసా పైసా, ఎంత పని చేస్తేవే పైసా, ఈ పైసా మీద మన్ను వయ్యా అంటే ఆ పైసతోటే ఇవాళ ఏదైనా నడిచే కాడికి వచ్చింది కథ. ఇక మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే ఈ లంచవతారాలు ఎవరు ఎట్టడి సంగతి అనేది 2వ పేజీలో ఒకసారి చూద్దాము. ఏం రాశారో ఏం కథ. ఏది పిల్లగా, లంచ్ అవతారాలు. ఏసీబీ వలలో ఒకే రోజు 5గురు, అందులో ఓ టీవీ రిపోర్టరు. తెలంగాణలో ఏసీబీ దాడులు సంచలనంగా మారాయి. అధికారులు వేరువేరు జిల్లాలలో నిర్వహించిన దాడుల్లో 2 అధికారులను, ఓ టీవీ రిపోర్టర్ను లంచం సొమ్ముతో పట్టుకున్నారు. మనుగూరు పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ సతీష్ కుమార్, బిగ్ టీవీ రిపోర్టర్ ఎం గోపితో కలిసి ఓ కేసులో ఫిర్యాదుదారుడితో పాటు అతని బంధువుల పేరు చేర్చకుండా ఉండేందుకు 4 లక్షలు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో బాధితుడు ₹1,00,000 వారికి అందజేస్తుండగా పథకం ప్రకారం ఏసీబీ అధికారులు దాడి చేసి లంచం సొమ్ముతో సహా పట్టుకున్నారు. మరో కేసులో ఎఫ్టీఎఫ్ నిధుల మంజూరుకు సంబంధించి ఆర్మూరు పంచాయతీ రాజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్ ఎన్ శ్రీనివాస్ శర్మ ఫిర్యాదుదారుని 7,500 లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి నుంచి 7,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడి చేసి శ్రీనివాస్ శర్మను లంచం సొమ్ముతో సహా పట్టుకుంది. అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపల్ ఆఫీసులో డిఈ సుదర్శన్ రఘు, వర్క్ ఇన్స్పెక్టర్ రాకేష్ సురేష్ సీసీ రోడ్డు వరకు పెండింగ్లో 11 లక్షల బిల్లులు క్లియర్ చేయడానికి గాను 1.30 లక్షలు లంచం డిమాండ్ చేసి 1,00,000 లంచం తీసుకుంటూ తెలంగాణ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. జనగామ జిల్లాలోని చిల్పూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ దాడులు చేయగా ఆర్ఐ వినయ్ కుమారు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. భూ సర్వే కోసం డబ్బులు డిమాండ్ చేయగా బాధితులు సోమవారం 26,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. అనంతరం ఆర్ఐ అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్టు అధికారులు చెప్పారు. గిది కథ. నువ్వెంత మెరిసినవో మనిషి, నీది ఉట్టితోలేరా. నువ్వెంత మెరిసినవో మనిషి, నీది ఉట్టితోలేరా. నువ్వెంత మురిసినవో మనిషి, నీవు మట్టి పాలేరా. నువ్వెంత మురిసినవో మనిషి, నీవు మట్టి పాలేరా. ఈ అవినీతి పాడువడ వినరా, ఈ అవినీతి పాడువడ వినరా. నీ ముఖము నేలా కేసే గదరా. అంతేనా? రూపాయి తీసుకున్నా నువ్వు ఆయనకి పబ్బతి పెట్టి అయ్యా శరణు పెడుతున్నా అని 10 రూపాయలు తీసుకున్నా ఏం లేదు. కానీ నేను బతకలేను అయ్యా, నా పొట్ట కోసం నా కడుపులో పేగులు గుర్రా కులుస్తున్నాయి అయ్యా, బుక్కెడు బోధింట అయ్యా అని 10 రూపాయలు తీసుకున్నా ఏం లేదు పబ్బతి పెట్టి. కానీ దొంగతనంగా ₹1 తీసుకున్నా అది లంచమే. ఇక మరి శుద్ధ పూసలు ఈ రకంగా లంచవతారాలు పొడుగు నుంచి పొడుగు దాకా ఎన్ని కేసులు పెట్టినా, ఏ రకంగా ఇజ్జతి పోయినా, ఇలువ పోయినా, సమాజంలో తలెత్తుకొని తిరగలేకపోయినా ఈ రకంగా లంచగొండలు తయారవుతురు. ఈ లంచగొండలతో ఈ రకంగా మరి అసలు ఎట్లా ఎగాలి, ఎట్లా ఉండాలి, ఏంది ఏం కథ అనేది సామాన్య
మధ్యతరగతి కుటుంబాలు ఆగమైపోతున్నాయి. వీళ్ళ వేధింపులు తట్టుకోలేక, వీళ్ళ మానసిక బాధలు తట్టుకోలేక, వీళ్ళు పెట్టే ఇబ్బందులకు మరి పాపం వాళ్ళు ఈ రకంగా ఏసీబీ వాళ్ళను సంప్రదిస్తే వాళ్ళు ఈ రకంగా కొమ్ము కాసి పట్టుబట్టి ఈ రకంగా ఈ లంచ అవతారాలను బయట చేస్తున్నారు. ఇది పొడుగు నుంచి పొడుదాకా ఈ లంచాల కథ మాత్రం ఆగుతలేదు. మరి ఇప్పటికైనా సర్కారు ఒక అధికారి లంచం తీసుకుంటే ఏం చేయాలి, దానికి చట్టం ఏం తీసుకురావాలి, ఎట్లయితే ఈ లంచానికి మనము ఫుల్ స్టాప్ పెట్టవచ్చు, ఈ లంచాన్ని కట్టడి చేయొచ్చు అనే దాని మీద సర్కారు కూడా ఆలోచన చేయాలి.